హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోని ఒక అమ్మాయి తన టిక్టాక్ అకౌంట్లో అప్లోడ్ చేసింది. తను రీసెంట్గా ఒక కాఫీ మేకర్ని సెకండ్ హ్యాండ్లో కొనుక్కునిందంట. అది ఒక ఆక్షన్లో తనకు దొరికింది. దాన్ని ఎప్పటి నుంచి అయితే ఇంటికి తెచ్చుకుని యూజ్ చేయడం స్టార్ట్ చేసిందో ఆ రోజు నుంచి ఆ ఇంట్లో కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. తన ఇంట్లో తను కాకుండా వేరెవ్వరూ ఉన్నారని తనకు అనిపిస్తూ వచ్చింది. అలాగే ఒక రాత్రి తన కిచెన్ లోపల కొన్ని సౌండ్స్ వస్తూ ఉండడంతో తను అర్ధరాత్రి లేచి అక్కడేం జరుగుతుందో అని చూడ్డానికి వెళ్ళినప్పుడు తనకు షాక్ కలిగే ఒక ఇన్సిడెంట్ అక్కడ జరిగింది. దాన్ని తను వీడియోలో కూడా రికార్డ్ చేసింది. అదేంటి అనేది మనం ఒకసారి చూద్దాం. తను వీడియో రికార్డ్ చేసుకుంటూ కిచెన్ వైపు వెళ్తున్నప్పుడు అనుకోకుండా వీడియోలో ఒక చిన్న పాప లాంటి ఆకారం వీడియోలో క్యాప్చర్ అయింది. కానీ లైట్స్ ఆన్ చేసిన వెంటనే అది ఒక్కసారిగా మాయమైపోయింది. నెక్స్ట్ రోజే ఆ కాఫీ మేకర్ని తను తీసుకెళ్లి ఎవరికో ఫ్రీగా ఇచ్చేసిందంట. అంటే ఇప్పుడు ఆ కాఫీ మేకర్ని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఇంట్లో ఇలాంటి యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయా? ఈ లేడీ ఇంట్లో కూడా నెక్స్ట్ రోజు నుంచి అలాంటి యాక్టివిటీస్ ఏవీ జరగలేదు. అంటే ఈ లేడీ కాఫీ మేకర్ని మాత్రమే కాదు, దాంతోపాటు ఒక దయ్యాన్ని కూడా ఫ్రీగా ఇచ్చేసిందన్నమాట. ఒక రాత్రి ఉన్నట్టుండే సడన్ గా కరెంట్ వెళ్లిపోయింది. ఫ్యామిలీలో అమ్మ కూతురు ఇద్దరూ కలిసి టైంపాస్ చేయడానికి ఒక చిన్న ఆట ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. సరదాగా వాళ్ళ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి ఆ ఆటని తన అమ్మ వీడియో రికార్డ్ చేస్తూ ఉంది. అప్పుడు అక్కడ ఏం జరిగిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. Tal vez, Regina, ¿qué onda? A ver, tú pregúntale algo, Regina. Sarito, tengo novio. Ay, Regina. Tal vez. Sarita. ¿Alguien nos escucha Regina envidia? Como por... Ay, Regina, ¿la tiras que sí? ¿La quieres aventar hasta la otra cuadra? Sarita. Al final espero me siga envidia. Tal vez. Tal vez. ¿Qué pasó? Te juro que es una mano. ¿Qué pasó? No mames. అది దాదాపు రాత్రి 8 గంటల సమయం. ఆ అమ్మాయి ఒక నాన్న ఇంకా ఇంటికి రాలేదు. అంటే ఆ ఇంట్లో వాళ్ళిద్దరే ఉన్నారు. కానీ వాళ్ళ ఆ గేమ్ని ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ చిన్న పాప వెనకాల నుంచి ఒక చెయ్యి ముందరకొచ్చింది. ఆ పాపని అందుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా కనిపించింది. Tal vez. ఈ లేడీ ఆ చేయిని చూసిన వెంటనే ఒక్కసారిగా భయపడి అరిచేసింది. అప్పుడే మిస్టీరియస్ గా లైట్స్ కూడా వాటికవే ఆన్ అయిపోయాయి. అంటే అక్కడ కరెంట్ వెళ్ళింది ఏదో యాదృచ్ఛికం కాదు. ఆ ఇంట్లో ఉన్న దయ్యమే అక్కడ లైట్స్ వెళ్లిపోయేలాగా చేసినట్టుంది. ఆ పాపని తను అంటుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది. Tal vez. ఇండోనేషియాలో ఒకతను ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ ప్రాపర్టీలో ఒకప్పుడు ఒక ముస్లాం ఉండేదంట. ఆవిడ చనిపోయిన తర్వాత అక్కడ ఇప్పటివరకు ఎవరూ లేరు. ఆ ముస్లామే ఇంకా అక్కడ దయ్యమై తిరుగుతోందని అక్కడున్న లోకల్స్ చాలా మంది చెప్తూ ఉంటారు. అలాంటి ఒక ప్లేస్ని ఇతను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో, అతని వీడియో కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో రండి మనం ఒక్కసారి చూద్దాం. I never saw that before.
మీరు ఆ ముస్లామని చూసారా? ఆ ఇంటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ లోపలికెళ్ళినప్పుడు ఒక ఎంట్రన్స్ లోపల ఒక ముస్లామ లాంటిది కనిపించింది. తన బాడీ అయితే చాలా ముసలాళ్లకి ఎలాగైతే బాడీ బెండ్ అయి ఉంటుందో అలాగే కనిపిస్తోంది. కానీ అంత వయసు అయినోళ్ళు ఎలా అంత ఫాస్ట్గా మూవ్ అవ్వగలుగుతారు? అక్కడ ఏదైతే కనిపించిందో అది మూవ్ అయిన స్పీడ్ని చూస్తే అది నార్మల్ స్పీడ్గా కనిపించట్లేదు, అదొక సూపర్ న్యాచురల్ స్పీడ్లో మూవ్ అయింది. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి రాత్రిపూట క్యాంపింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్లకు ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. దాదాపు ఈ వీడియో 15 సంవత్సరాల ముందు రికార్డ్ అయింది. సో ఈ వీడియో క్లారిటీ అంతగా బాగోలేదు, కానీ అక్కడ రికార్డ్ అయిన విజువల్స్ మాత్రం మనకు క్లియర్గానే కనిపిస్తాయి. అసలు వాళ్ళక్కడ ఏం చూశారు, అసలు ఏం క్యాప్చర్ చేశారు, రండి మనం ఒకసారి చూద్దాం. Vous avez vu un truc encore bouger? Bon, toi là. Il y a un truc là-bas? Il y a un truc derrière là. Attendez. Minou, j'ai trouvé ta mère. Putain! Putain. Il est mignon le chat. Ouais, il est un peu gros le chat, j'aime pas ça. Je vais me barrer. Oh, non! Bah y'a un... Bon, c'est deux fils de gueule. Pour éclairer, putain! Attends, je vais accélérer. ఎవరైతే వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడో అతనికి కొంచెం దూరం ఇంకా ఏవో సౌండ్స్ వినిపించాయి. ఆ సౌండ్స్ ని ఫాలో చేసుకుంటూ అందరూ అదే డైరెక్షన్ వైపు వెళ్లారు. అక్కడికెళ్లిన వెంటనే ఒక చెట్టు వెనకాల నుంచి ఒక చాలా డేంజరస్ ఆర్ చాలా మిస్టీరియస్ క్రీచర్ కనిపించింది. దాని కళ్ళు పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉన్నాయి, దాని ఫేస్ అయితే పూర్తిగా గ్రే కలర్ లో ఉంది. చూడ్డానికైతే మనిషి లక్షణాలు ఏవీ లేవు, కానీ ఇది ఒక ఏలియన్ అని దీన్ని చూసిన తర్వాత చాలా మంది కమెంట్ చేసి చెప్తున్నారు. కానీ అక్కడ లోకల్స్ ప్రకారం ఇది ఒక క్రీచర్ అంట, దాని పేరు సిల్వానే. ఆ ఫారెస్ట్ లోపలికి ఎవరైనా బయటోళ్ళు వెళ్తే దానికి అస్సలు నచ్చదంట, అక్కడి నుంచి వాళ్ళని తరిమేస్తుందంట. ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. వ్యూలో ఒక రోడ్ కనిపిస్తోంది, రోడ్ సైడ్ లో ఒక 2 వీలర్ కూడా కనిపిస్తోంది. పెద్దగా మనుషులెవరూ కనిపించట్లేదు. చూస్తుంటే అది దాదాపు అర్ధరాత్రి అయినట్టే అనిపిస్తోంది. అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడండి. Hindi naniniwala sa kababalaghan. Watch till the end. So ito po ang isang evidence na nakuhanan ng CCTV dito sa opisina. So paantabay lang po at makikita ninyo na mayroon dadaang bata papunta po sa motor. Ayan po si Sir Kabigting papunta doon sa kanyang tricycle at ayun po ang bata guys. Naglakad po. Kita nyo guys, so ulitin natin. Ayan guys tignan nyo mabuti. Tinatay niya yung flashlight dyan eh. O, naka-off na yung flashlight at ayun. Naglakad. ఒక మనిషి రోడ్ ని క్రాస్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడే ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఒక వైట్ కలర్ చాలా చిన్న ఆకారం మెరుస్తూ ఆపోజిట్ సైడ్ నుంచి వెహికల్ సైడ్ గా నడుచుకుంటూ వచ్చింది. ఆ ఏరియాలో షాడో ఫిగర్స్ కనిపించడం ఇదేమీ కొత్త కాదు. ఇంతకు ముందు కూడా ఆ లొకాలిటీలో చాలా మంది కంప్లైంట్ చేశారు, అక్కడ చాలా షాడో ఫిగర్స్ తిరుగుతూ ఉన్నాయని. కొంతమందికైతే వైట్ షాడో రకంగా కనిపించింది, ఇంకొంతమందికి బ్లాక్ కలర్ లో కనిపించింది. ఆ ప్లేస్ హాంటెడ్ అయిందని చాలా మంది చెప్తూ ఉన్నారు. దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి ఇంకో ప్రూఫ్ దొరికింది. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? ఇది దయ్యమే అంటారా లేదా ఇది రిఫ్లెక్షన్ అంటారా? ఒక పాడ్కాస్టర్ అతని ఛానల్లో ఒక చాలా డిస్టర్బింగ్ స్టోరీని చెప్పాడు. గ్లూస్టో అనే ఒక చిన్న అబ్బాయికి ఒక పాడుబడ్డ గరాజ్లో ఒక బొమ్మ దొరికింది. అతను ఆ బొమ్మని తీసుకుని అతని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి ఆ బాబు చాలా విచిత్రంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అతనిలో అతనే మాట్లాడుకోవడం, ఆ బొమ్మతో మాట్లాడుకోవడం, చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం ఇలాంటివి చేస్తూ వచ్చాడు. ఆ చిన్న బాబు రాత్రుళ్ళు పడుకుండేవాడే కాదు, ఆ బొమ్మతో రాత్రి మొత్తం మాట్లాడుతూ ఉండేవాడు. ఆ బాబు పక్క రూంలో తన తల్లి పడుకునుంటుంది. ఆ మాటలు తన తల్లి వరకు రీచ్ అయ్యేవి.
ప్రతి రాత్రి ఆ మాటలు విని తనకు విసుకొచ్చింది. ఒకరోజు ఆ బొమ్మని తీసుకెళ్లి ఆమె పారేసింది. కానీ 3 రోజుల తర్వాత మిస్టీరియస్గా అదే బొమ్మ గ్లూ స్టోర్ దగ్గరికి మిస్టీరియస్గా వచ్చి చేరుకుంది. అతను ఎప్పుడైతే పడుకునున్నాడో అప్పుడే తన కాల్ దగ్గర ఆ బొమ్మ ఉన్నట్టుండే ప్రత్యక్షమైపోయింది. ఈ పాడ్కాస్టర్ ఒట్టి పాడ్కాస్టర్ మాత్రమే కాదు, అతనొక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ కూడా. అతనికి ఈ విషయం తెలిసిన వెంటనే ఆ లేడీ ఇంటికెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. ఇల్లు మొత్తం సీసీటీవీ కెమెరాస్ ని సెట్ చేశాడు. కొన్ని రోజుల్లోనే ఆ ఇంట్లో ఒక చాలా మిస్టీరియస్ విజువల్ క్యాప్చర్ అయింది. అతను సెట్ చేసిన కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో అదేంటి అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి. వాళ్ళ బొమ్మని లివింగ్ రూమ్లో ఉంచారు. అర్ధరాత్రి అందరూ పడుకునున్నప్పుడు ఆ బొమ్మ ఉన్నట్టుండే దానికదే లేచి పరిగెత్తడం స్టార్ట్ చేసింది. పరిగెత్తుకుంటూ వెళ్లి గ్లూ స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయింది. దీన్ని చూసిన తర్వాత ఆ బొమ్మలో దయ్యం ఉందని వీళ్ళందరికీ అర్థమైపోయింది. అప్పుడే ఆ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఆ బొమ్మని తీసుకెళ్లి అతని ఇంట్లో ఉంచేసుకున్నాడు. ఒక రూమ్లో సపరేట్గా లాక్ చేసి పెట్టాడు. సో ఈ బొమ్మ గురించి మీకేమనిపిస్తుంది? ఈ బొమ్మలో నిజంగానే దయ్యం ఉందంటారా? ఈ బొమ్మని ఏదైనా దయ్యం అంటుకుందంటారా? మీ థాట్స్ ఏంటి? కొంతమంది టూరిస్ట్ స్పాట్గా ఉన్న ఒక కేవ్ని చూడ్డానికి వెళ్లారు. ఆ కేవ్ని చూస్తున్నప్పుడు చాలా మంది అయితే వీడియోలు రికార్డ్ చేసుకున్నారు. కానీ ఒక్క వీడియోలో మాత్రం ఏదో కొంచెం వింతగా క్యాప్చర్ అయింది. మీకేమైనా కనిపించిందా? కేవ్లో వీళ్ళందరూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంకొక డైరెక్షన్లో ఉన్న కేవ్ లోపల ఎవరో నించునున్నారు. అది చూడ్డానికైతే మనిషిలాగా అస్సలు లేదు. అంతేకాకుండా అది లైవ్లో ఎవరికీ కనిపించలేదంట. వీడియోలో మాత్రమే క్యాప్చర్ అయింది. వీళ్ళందరూ ఇంటికొచ్చిన తర్వాత వీడియోస్ని తిరిగేసి చూస్తున్నప్పుడు ఈ దయ్యం ఫిగర్ని వీళ్ళందరూ నోటీస్ చేశారు. సో ఇదేంటి, మనిషి అయితే ఖచ్చితంగా కాదు, అయితే దయ్యమేనా? ఫ్రెండ్స్, సింగపూర్ అపార్ట్మెంట్లో ఇంకా చాలా స్టోరీస్ జరిగాయి. అలాంటి స్టోరీస్లో ఇంకో స్టోరీని ఒక టీం అయితే రీక్రియేట్ చేసి మనకు షేర్ చేశారు. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఆ అపార్ట్మెంట్లో సాయంత్రం సరదాగా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్లకు ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆ దయ్యం ఫిగర్ వీళ్లకు చుక్కలు చూపించింది. అసలు ఆ రాత్రి అక్కడ ఏం జరిగిందో రండి మనం ఒకసారి చూద్దాం. మీ ఫోన్స్ని యాజ్ యూజువల్ గట్టిగా పట్టుకోండి. 37 kan? Kan? Jom. Aku rasa makcik ni tak betul lah. Tapi Chief, setahu aku tak ada orang tinggal kat sini. Makcik tinggal tengah 7 tau. Cepat. Ya, aku rasa dah tak ada bunyi, dah tak ada kot. Kau betul. Wait. Apa siul tu, Wait? Apa kau lah? Belum kau lah tu cuba. Apa aku dah? ఇది జరిగిన తర్వాత సరే ఆ దయ్యం నుంచి తప్పించుకున్నామని వాళ్ళ రూమ్స్కి వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరిలో ఒకతన్ని ఆ దయ్యం మళ్ళీ వెంట పడుతుంది. Apa tu?
ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.